ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఎంతోమందిని వేధించే సమస్య గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది నల్లగా తయారవుతూ ఉంటారు, చర్మం నల్లబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ నల్లబడిన చర్మాన్ని తిరిగి తెల్లగా ఆకర్షణీయంగా ఎలా మార్చుకోవాలి, ఫెయిర్నెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ కార్యక్రమంలో ఈ ఫెయిర్నెస్ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి టెక్నిక్స్, అలాగే ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా చర్మం మెరవాలి అంటే గ్లో అనేది తీసుకురావాలి. ఎలా? దానికి కొన్ని చక్కని పద్ధతులు ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే చాలామంది ఈ చర్మం నల్లబడ్డప్పుడు, స్కిన్ డల్గా తయారైనప్పుడు కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. ఈ కాస్మెటిక్స్తో అనేక రకాల ఇబ్బందులు, అంటే అవి కెమికల్స్ కాబట్టి ఇంకా వీటితో రిబౌండ్ ఎఫెక్ట్ లాగా చర్మం మరింత నల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సహజమైన పదార్థాలతో, సహజమైనటువంటి తాజా పదార్థాలతో హెల్తీగా ఆరోగ్యంగా తయారవ్వాలి. ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణ ప్రతికూలతలకి ముందు ప్రభావితం అయ్యేది చర్మమే. కాబట్టి ఈ చర్మాన్ని, దాంట్లో ఉండేటువంటి ఆరోగ్యాన్ని పునఃస్థాపించాలి. దీనికి చక్కని ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదం మన సనాతన శాస్త్రం. ఇది మన మహర్షులు మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వరం ఇది. దీంట్లో అనేక రకాల మూలికా యోగాలు ఉన్నాయి, మూలికా ఔషధాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే సహజమైన రీతిలో మళ్ళీ కోల్పోయినటువంటి మీ మెరుపుని, అలాగే డల్గా తయారైనటువంటి చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా చర్మం మీద మొటిమలు, అలాగే చిన్న చిన్న మచ్చలు, ఇంకా కళ్ళ కింద వలయాలు, అలాగే ముడతలు, ఇంకా ఇలాంటి అనేక రకాల సమస్యలు, వీటన్నిటినీ ఈ ఫెయిర్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవటం ద్వారా, అంటే ఈ చర్మంలో మెరుపు తీసుకురావటం ద్వారా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ మొటిమలు కానీ, లేకపోతే ఈ చిన్న చిన్న పొక్కులు కానీ, లేకపోతే కంటి కింద వలయాలు కానీ, ముడతలు కానీ, అలాగే ఈ ముఖం మీద ఉండేటటువంటి మరకలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయి? చర్మాన్ని మెరుపు తగ్గేలా చేస్తాయి. కాబట్టి వీటన్నిటిని తగ్గించుకుంటే చర్మం తిరిగి మెరుపును సంతరించుకుంటుంది. దీనికి ఒక చక్కని వ్యూహం ఉంది. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, ఆయుర్వేదంలో ముఖ్యంగా సుశ్రుతాచార్యుడు చర్మానికి సంబంధించి చాలా గొప్ప విశేషాలు మనకి చెప్పాడు. ఇప్పటికీ కూడా ప్రపంచం ఈ విశేషాలను చూస్తే ఆశ్చర్యపోతుంది. మనకి చర్మంలో 7 పొరలు ఉంటాయి. ఈ 7 పొరలకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది ఆనాడే మన ఆచార్యులకు ఉంది. ఉదాహరణకు ఈ 7 పొరలను కనుక మనం గమనిస్తే, మొట్టమొదటి పొర అవభాషిని. ఇది మన చర్మం పైన ఉండేటటువంటి టాప్ మోస్ట్ లేయర్, అంటే చర్మం పైన ఉండేటటువంటి అన్నిటికంటే పైన ఉండేటటువంటి పొర ఇది. దీన్ని అవభాషిని అంటారు. సాధారణంగా ఈ పొరలో మొటిమలు వస్తూ ఉంటాయి, అలాగే చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి, ఇంకా ఈ చుండ్రు వస్తూ ఉంటుంది. కాబట్టి అవభాషిని పొరలో వచ్చేటటువంటి సమస్యలు ఇవి. కాబట్టి ఒకవేళ ఈ అవభాషిని పొర అనేది వ్యాధిగ్రస్తం అయిందనుకోండి, అప్పుడు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు వ్యాధిగ్రస్తం అవుతుంది అంటే, దోషాలు వ్యత్యస్తమైనప్పుడు, వాతపిత్త కఫాలు అనేవి వాటి సమస్థితిని దాటినప్పుడు ఈ పొర అనేది వ్యాధిగ్రస్తం అవుతుంది. అప్పుడు ఈ మొటిమలు కానీ, లేకపోతే చుండ్రు కానీ ఇలాంటివి వస్తాయి. ఇక రెండో పొర లోహిత. లోహిత అంటే ఏంటంటే, ఇది ఎరుపు రంగులో ఉండేటువంటి లోహంలాగా ఉండేటువంటి పొర. ఇది రెండో పొర. సాధారణంగా ఈ పొరలో పుట్టుమచ్చలు వస్తూ ఉంటాయి, అలాగే ఒక గాఢమైనటువంటి ముదురు రంగులో ఉండేటువంటి మచ్చలు తయారవుతూ ఉంటాయి. ఇంకా ఈ డార్క్ సర్కిల్స్ ఇలాంటివి కూడా తయారవుతూ ఉంటాయి. అందుకే మించి బ్లాక్ పిగ్మెంటేషన్, అంటే చర్మం అనేది నల్లబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోహిత పొర అనేది ఒకవేళ వ్యాధిగ్రస్తం అయితే, అప్పుడు ఈ అండర్ ఐ సర్కిల్స్, లేకపోతే చర్మం నల్లబట్టడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక తర్వాత మూడో పొర శ్వేత. ఇది మూడో పొర మన మొత్తం చర్మంలో. ఒకవేళ ఇది వ్యాధిగ్రస్తం అయిందనుకోండి, అప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎగ్జిమా అనే సమస్య వస్తూ ఉంటుంది. అలాగే ఎలర్జీలు ఇలాంటివి కూడా ఈ పొర వ్యాధిగ్రస్తం అయినప్పుడు వస్తూ ఉంటాయి. ఇక నాలుగో పొర తామ్ర. ఈ పొర ఇది మనం మొత్తం చర్మంలో నాలుగో పొర. ఒకవేళ ఈ పొర వ్యాధిగ్రస్తం అయిందనుకోండి, ఏదన్నా ప్రకోపించిన దోషాలతో, అప్పుడు అనేక రకాల గంభీరమైన చర్మ వ్యాధులు, ముఖ్యంగా ఈ కుష్ఠం అంటే లెప్రసీలు, ఇలాంటి గంభీరమైన చర్మ వ్యాధులు వస్తాయి.
ఇక 5వ పొర వేధిని. ఒకవేళ ఈ 5వ పొర వ్యాధిగ్రస్తం అయితే అప్పుడు హెర్పిస్ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక 6వది రోహిణి. ఈ రోహిణి అనే పొర వ్యాధిగ్రస్తం అనుకోండి, అప్పుడు గంభీరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా ఉదాహరణకు క్యాన్సర్లు, అంటే చర్మ సంబంధ క్యాన్సర్లు, అలాగే గడ్డలు తయారవటం, అలాగే ఈ బోధ వ్యాధి అంటే ఎలిఫెంటియాసిస్ అంటే చర్మంలో నీరు జారటం, ఇలాంటి అనేక సమస్యలు ఈ రోహిణి పొరను ఆధారం చేసుకొని వస్తూ ఉంటాయి. ఇక 7వది మాంసధర పొర. ఇక్కడ ఒకవేళ ఈ పొర వ్యాధిగ్రస్తం అయిందనుకోండి, ఏదన్నా ప్రకోపించిన దోషాలతో, అప్పుడు పెద్ద పెద్ద చీము పొక్కులు, చీము గడ్డలు తయారవుతూ ఉంటాయి. ఇంకా ఫిస్టులాస్ ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. బాగా డీప్ రూటెడ్గా తయారయ్యేటటువంటి ఈ చీము తాలూకు ఈ గడ్డలకి కారణం ఈ 7వ పొర వ్యాధిగ్రస్తం అవటం. ఇలాగా 7 పొరలని మనం రక్షించుకోవాలి. దీన్ని అనుక్షణం కూడా కాపాడుకుంటూ ఉండాలి. అంటే ఎలా కాపాడుకోవాలి? ఈ 7 పొరలు కూడా దోషాలు ప్రకోపించడం వల్ల వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ దోషాలను సమస్థితిలో ఉంచుకోవాలి. మరి ఈ దోషాలని సమస్థితిలో ఎలా ఉంచుకోవాలి? ఆయుర్వేదం చెప్పినటువంటి చక్కని మార్గం ఏంటంటే ఆహారం, అలాగే విహారం, 3వది ఔషధం. కాబట్టి ఈ ఆహార విహార ఔషధాలతో ఈ ప్రకోపించిన దోషాలను సమస్థితిలో ఉంచుకుంటాం. అప్పుడు ఈ చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. చాలామంది ఏదో పైన అనేక కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు, కానీ అడుగు నుంచి గ్లో రావాలి. అడుగు నుంచి ఈ పొరలు అనేవి హెల్తీగా ఉన్నప్పుడు చూడండి, మనం గోడకి పైన దాన్ని పైన ఉండేటువంటి మురికిని తీసేయకుండా, గీరకుండా ఎంత సున్నం వేసినప్పటికీ కూడా గోడ తెల్లగా కనిపించదు. అలా కాకుండా ఆ మురికిని మొత్తం గీరి సున్నం వేస్తే అప్పుడు తెల్లగా కనిపిస్తుంది. అలాగే మీరు తెల్లబడాలనుకుంటున్నప్పుడు అడుగు నుంచి ఈ మార్పు అనేది రావాలి. కాబట్టి ఈ దోషాలని ఎలా కంట్రోల్ చేసుకుంటాం వరుసగా తెలుసుకుందాం. ముందు ఆహారపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని మీరు ఏం చేయాలి అంటే బాగా హెవీగా ఉండేటటువంటి పదార్థాలు, అంటే అరగని పదార్థాలు తినకూడదు. అలాగే మరీ ఆయిలీగా ఉండేటటువంటి, జిడ్డుగా ఉండేటువంటి పదార్థాలు తినకూడదు. ఇలాగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు వేళల్లో తినకూడదు. అంటే వేళ పట్టును తింటూ ఉండాలి ఆహారపరంగా. అలాగే ఒకవేళ మీకు డైజెషన్ సరిగ్గా లేదనుకోండి, అంటే జీర్ణక్రియ సక్రమంగా లేదనుకోండి, జీర్ణక్రియ సక్రమంగా లేనప్పుడు ఏదో తినాలి అని బలవంతంగా తినకూడదు. అంటే ఆకలిని బట్టి మీరు తింటూ ఉండాలి. అలాగే అతి సర్వత్రా వర్జయేత్. ఏదో బాగుంది కదా, రుచిగా ఉంది కదా అని ఎప్పుడు అతిగా తినకూడదు. ముఖ్యంగా ఈ బియ్యం, అలాగే చేప చెలేస్తుందని సామెత. అనేక రకాల సమస్యలు ఈ చేపల వల్ల వస్తూ ఉంటాయి. అలాగే పెరుగు, అందుకే మన తెలుగు వాచకంలో రాత్రిపూట పెరుగు తినరాదు అని ఉంటుంది. అంటే ఈ పెరుగు వల్ల కూడా చర్మం వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటుంది అతిగా తింటే. అలాగే ఈ లవణం అంటే ఉప్పు కూడా, ఈ ఉప్పును కూడా అతిగా తీసుకోకూడదు. అలాగే దుంపకూరలు, గడ్డకూరలు, ఇంకా ఒక్కొక్కసారి ఈ నువ్వులు కానీ బెల్లం కానీ వీటిని కూడా మరీ మోతాదుకి మించి తినకూడదు చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే. అలాగే ఈ కాంబినేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చేపలు, పాలు ఎప్పుడు కలిపి తీసుకోకూడదు. తీసుకున్నారా చర్మ సంబంధమైన ఎలర్జీలు వస్తాయి. ఒకవేళ వస్తే ఇక అవి బాధిస్తూ ఉంటాయి. అలాగే చేపని, పెరుగుని కలిపి కూడా తీసుకోకూడదు. చాలామంది అలా కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటారు, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాగా ఈ ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు దోషాలు సంస్థితిలోకి వస్తాయి. దోషాలు సంస్థితిలోకి ఉన్నప్పుడు చర్మ సంబంధ సమస్యలు రావు. ఇంకా హెర్బల్ డ్రింక్స్, అంటే మీ ఇంట్లో మీరే చక్కని ఈ మూలికా మిశ్రమాలని తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి. ఇలా వాడుకుంటూ ఉంటే అప్పుడు మొహం మీద ఈ మొటిమలు, ఘాట్లు ఇలాంటివి తయారు కాకుండా ఉంటాయి. అంటే ఈ మూలికలు అంటే మామూలుగా కలబంద కానీ, లేకపోతే కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఇలాంటి సహజ పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి ఈ మూలిక మిశ్రమాలని పానీయం కింద తీసుకుంటూ ఉండాలి. ఇక రెండో మోడాలిటీ లైఫ్ స్టైల్, అంటే జీవన విధానంలో మార్పులు. కాబట్టి ఈ జీవన విధానంలో మార్పులు చేసుకుంటే కూడా మీ చర్మం తెల్లబడుతుంది, ఆరోగ్యంగా కనిపిస్తారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. ఒక న్యాప్ తీయచ్చు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, అంతేగాని గాఢంగా రాత్రి నిద్రపోయినట్టు నిద్రపోకూడదు. నిద్రపోతే చర్మం వ్యాధిగ్రస్తం అవుతుంది. అలాగే ఎమోషనల్గా కూడా స్టేబుల్గా ఉండాలి. అంటే కోపం, లేకపోతే భయం, ఆందోళన ఇలాంటి భావ వైరుధ్యాలు ఉంటాయి, వీటిని నియంత్రించుకోవాలి. ఇంకా అడిగి మించి వాతావరణ ప్రతికూలతలకి మీరు గురి కాకూడదు. మరీ చల్లగా ఉండేటువంటి వాతావరణం, మరీ వేడిగా ఉండే వాతావరణం ఇది ఎంత మాత్రం మంచిది కాదు. సమస్థితిలో ఉండాలి. ఇంకా అతిగా మీ శక్తికి మించి ఎప్పుడు కూడా శ్రమ పడకూడదు.
మీ శక్తిని గుర్తెరిగి శ్రమ పడుతూ ఉండాలి. అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏదన్నా ఒక వ్యాయామం చేసినప్పుడు వెంటనే ఉన్నట్టుండి చన్నీళ్ళతో స్నానం పనికిరాదు. గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయాలి. అలాగే మరొక విషయం ఉంది. ఆహారం తీసుకున్న వెంటనే శృంగారంలో పాల్గొకూడదు. పాల్గొంటే కూడా అది దోషాలు వికృతి చెందుతాయి. అనేక రకాల చర్మ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక అనేక రకాల ముఖ లేపనాలు ఉంటాయి. వీటిని ఉదాహరణకు పెసరపిండి, అలాగే కుష్టం, చెంగలో కోస్టు అంటారు. ఇలాంటి పదార్థాలతో తయారైనటువంటి ఔషధాలని లేపనాల కింద వాడుకుంటూ ఉండాలి. ఇదంతా ఆహార విహారాల గురించి. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి విషయానికి వస్తున్నాం. ఫెయిర్నెస్ని, అంటే చర్మంలో మెరుపుని ఎలా పొందాలి, ముఖ్యంగా నల్లబడినటువంటి చర్మాన్ని తిరిగి ఎలా తెల్లగా మార్చుకోవాలి. దీనికి చక్కని లేపనాలు ఉన్నాయి, స్క్రబ్స్ ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిని తయారు చేసుకుని వాడుకుంటే అప్పుడు పైన ఉండేటటువంటి మృత కణాలన్నీ వెళ్ళిపోయి అడుగున ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి చర్మం బయటకు వస్తుంది. దీంతో మీ చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. కాబట్టి వీటిని కొద్దిగా చెత్రిక, ఎట్లయితే ఒక చెక్కని చెత్రిక పడితే ఆ అడుగు నుండేటువంటి పొర బయటకు వస్తుందో, అలాగా మీ చర్మం అడుగు నుండేటటువంటి ఈ హెల్దీ టిష్యూ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చి మృత కణాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆరోగ్యంగా కనిపించడమే కాదు, స్మూత్గా కనిపిస్తుంది, అంటే నునుపుగా కనిపిస్తుంది. నునుపుగా ఎప్పుడైతే చర్మం కనిపిస్తుందో అప్పుడు కాంతి పరావర్తనం చెంది మీకు ఒక మంచి ఫౌండేషన్ క్రీమ్ వేసుకున్నట్టుగా సహజమైనటువంటి ఈ స్మూత్నెస్తో మీ చర్మం వెలిగిపోతుంది. కాబట్టి ఈ స్క్రబ్స్ని వరుసగా మనం తెలుసుకోబోతున్నాం. వీటిని వారానికి ఒకసారి వాడుకుంటూ ఉండొచ్చు. అవసరమైతే వారానికి 2 సార్లు వీటిని వాడుకుంటూ ఉండొచ్చు. వీటి వల్ల చర్మం లోపల పేరుకుపోయినటువంటి ఈ మృత కణాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. చర్మపు పొరల్లో పేరుకున్నటువంటి మృత కణాలు పైన క్లీన్ చేయడం కాకుండా మృత కణాలని కూడా ఆ పిట్స్లో, ఆ పోర్స్లో, ఆ రంధ్రాల్లో పేరుకున్నటువంటి మృత కణాలను కూడా బయట తీయాలి. దానికి ఈ స్క్రబ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒకవేళ మీది పొడి చర్మం అనుకోండి, అప్పుడు మీరు ఒక నెలకి ఒకసారి ఈ స్క్రబ్స్ వాడచ్చు. ఒకవేళ జిడ్డు చర్మం అనుకోండి, అప్పుడు వారానికి ఒకసారి లేదా అవసరమైతే వారానికి 2 సార్లు ఈ స్క్రబ్స్ని తయారు చేసుకొని వాడుకోవాలి. ఏమిటి ఈ స్క్రబ్స్ తెలుసుకుందాం. ముందు చెప్పుకోవాల్సింది ప్రతిసారణ లేపాల గురించి. ప్రతిసారణం అంటే ఏంటంటే పైన ఉండేటటువంటి పొరల్ని తీసేయటం, స్క్రబ్బింగ్. దీనికి మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది గోధుమ మొలకలతో చేసుకునేటటువంటి లేపనం, వీట్ జెమ్ స్క్రబ్. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ ఓట్ పొడి. ఈ ఓట్స్ అనేవి తెల్లగా అటుకులాగా ఉంటాయి, మీకు సూపర్ బజార్లలో దొరుకుతాయి. వీటిని తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంటే 1 పెద్ద చెంచాడు ఓట్ మీల్ పౌడర్. అలాగే 1 పెద్ద చెంచాడు వీట్ జెర్మ్ పౌడర్. అంటే ఈ వీట్ జెమ్స్ అంటే ఏంటంటే మనం గోధుమలు ఉంటాయి కదా, వీటిని తడిగుడ్డలో మూట కడితే అప్పుడు మొలకలు వస్తాయి. ఆ మొలకలలో అనేక రకాల ఔషధపరమైనటువంటి శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ గోధుమల్ని ఆ మొలకలతో సహా పొడి చేసేసేసి పొడిని మీకు సూపర్ బజార్లో అమ్ముతూ ఉంటారు. దీన్ని వీట్ జెమ్ పౌడర్ అంటారు. ఇది మీరు తెచ్చుకోవచ్చు. లేకపోతే గోధుమల్ని మొలకలు ఎత్తించి ఆ తర్వాత మెత్తగా రుబ్బి ఆ పేస్ట్ని కూడా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్. అలాగే 1 టేబుల్ స్పూన్ స్కిమ్ మిల్క్ అంటే వెన్న తీసినటువంటి పాలు, ఈ పాల తాలూకు పొడి. ఇది కూడా మీకు దొరుకుతుంది. స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అని అడగండి. ఇది 1 టేబుల్ స్పూన్. అలాగే 1 టీ స్పూన్ అంటే 1 చిన్న చెంచాడు చందనం పొడి, అసలైన చందనం తీసుకోవాలి. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ మనం మిక్స్ చేసుకోవాలి. కాబట్టి ఈ కాంబినేషన్ గుర్తుంటుంది కదా. 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ వీట్ జెమ్ పౌడరు అంటే గోధుమ మొలకల తాలూకు పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంటే వెన్న తీసిన పాల పొడి, అలాగే 1 టీ స్పూన్ మంచిగంధం పొడి, శాండల్వుడ్ పౌడర్. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి దీన్ని ఒక చిన్న ఈ కాటన్ గుడ్డలో, 1 కాటన్ గుడ్డతో తయారు చేసినటువంటి 1 చిన్న సంచిలో వేయండి. ఈ కాటన్ గుడ్డని ముస్లిన్ క్లాత్ అంటారు. అంటే ఏంటంటే ఈ ముస్లిన్ క్లాత్ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది గుడ్డలాగా ఉంటుంది, కానీ లోపల ఉండేటువంటి పదార్థాలను ఫిల్టర్ లాగా బయటికి అలౌ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ ముస్లిన్ క్లాత్లు అనేవి మీకు బట్టల షాప్లో దొరుకుతాయి. వీటిని తెచ్చుకొని 1 గుడ్డ సంచిలాగా తయారు చేసుకోవాలి. అంటే అన్ని పక్కల కుట్టి ఇప్పుడు పైన ఓపెన్ చేసి దాంట్లో పోయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు,
ఈ నింపేసేసి గోరువెచ్చని నీళ్ళలో ముంచండి. ముంచిన తర్వాత దాంతో ఇలాగ ముఖాన్ని స్క్రబ్ చేసుకోండి, రుద్దుకోండి. ముఖ్యంగా మెడ మీద కూడా రుద్దుకోండి. ఇలా కనీసం ఒక 15 నిమిషాలు చేయాలి. ఇలా చేసి ఇలాగా వలయాకారంలో ఆ తర్వాత కడిగేసుకోవాలి. దీంతో ఈ చర్మం అనేది తిరిగి తెల్లబడుతుంది. ఇక మరొక చక్కని లేపనం తెలుసుకుందాం. ఇది మీరు పెసర్లతో తయారు చేసుకునేటువంటి లేపనం, గ్రీన్ గ్రామ్ స్క్రబ్. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 4 టేబుల్ స్పూన్ల పెసర్లు అంటే గ్రీన్ గ్రామ్స్, దీని తాలూకు పొడి 4 టేబుల్ స్పూన్లు. అలాగే 2 టీ స్పూన్ల ఈ బేసన్ అంటే శనగపిండి, ఇది 2 టేబుల్ స్పూన్లు. అలాగే 2 టీ స్పూన్ల మంచిగంధం పొడి. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ని మరొకసారి తెలుసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల పెసరపిండి, 2 టేబుల్ స్పూన్ల ఈ శనగపిండి, అలాగే 2 టీ స్పూన్ల మంచిగంధం పొడి. ఇప్పుడు వీటన్నిటినీ మిక్స్ చేయండి. ఇప్పుడు నిల్వ చేసుకోండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఒక గుడ్డ సంచిలో వీటిని తీసుకోండి. చెప్పుకున్నాం కదా గుడ్డ సంచి ఎలా తయారు చేసుకుంటారు అంటే, దీన్ని మీరు ఒక 6 అంగుళాలు ఇంటూ 6 అంగుళాల వెడల్పు 6 అంగుళాల పొడవుతోటి ఒక బ్యాగ్ తయారు చేసుకోవాలి. చేసుకొని పైన వదిలేయాలి. పైన వదిలేసేసి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ దాంట్లో నింపేసేసి పైన రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. అప్పుడు మీకు ఒక మూటలా తయారవుతుంది. దీన్ని ఆయుర్వేదంలో పూటలి అంటాం. ఇలా చేసి ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళలో ముంచాలి. ముంచేసేసి దాన్ని ఈ మొహం ఎక్కడైతే మీకు నల్లబడిందో, మెడ అయితే ఎక్కడైతే నల్లబడిందో అక్కడ రుద్దుకోవాలి. ముఖ్యంగా మెడ మీద ఎక్కువసేపు రుద్దుకోవాలి, కనీసం ఒక 15 నిమిషాలు. తర్వాత అలాగ వలయాకారంలో రుద్దుకొని ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ నల్లబడినటువంటి చర్మం తిరిగి తెల్లగా తయారవుతుంది. ఇక మరొక మంచి కాంప్లెక్షన్ స్క్రబ్, మీ చర్మంలో మెరుపును తెచ్చేటటువంటి మరొక మంచి లేపనం. దీనికి మీకు కావాల్సింది 1 టేబుల్ స్పూన్ బాదం, దీని తాలూకు పొడి అంటే బాదం గింజల్ని మెత్తగా పొడి చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ అంటే కమలా తొక్కల పొడి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మీకు ఆయుర్వేద మూలికల షాపుల్లోనూ సూపర్ బజార్లో కూడా దొరుకుతుంది. లేదు మీరు తయారు చేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం కమలా ఫలాలు తింటాం కదా, తొక్క పారేస్తాం. పారేయకుండా నీడలో ఆరబెట్టి బాగా దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఆరెంజ్ పీల్ పౌడర్ తయారవుతుంది. ఇది 1 టేబుల్ స్పూన్. అలాగే 1 టీ స్పూన్ ఓట్ మీల్ అంటే ఈ ఓట్స్ తాలూకు పొడి. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ మరొకసారి: 1 టేబుల్ స్పూన్ బాదం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కమలా తొక్కల పొడి, అలాగే 1 టీ స్పూన్ ఓట్స్ పొడి. ఇప్పుడు ఇలాగ మీరు అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. తయారు చేసుకొని దీన్ని ఒక గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లో. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మీరు వాడుకోవాలనుకున్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక గుడ్డ సంచిలో తీసుకోండి. అన్నిటినీ దాంట్లో వేసేసి 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు పైన రబ్బర్ బ్యాండ్ తోటి మూటలా కట్టి దీన్ని నీళ్ళలో ముంచి వేడి నీళ్ళలో ఇలాగ చర్మాన్ని ఒక వలయాకారంలో రుద్దుకోండి. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీ ముఖ చర్మం తెల్లబడుతుంది. మరొక మంచి కాంప్లెక్షన్ స్క్రబ్, ఈ చర్మ సౌందర్యాన్ని ముఖ్యంగా మెరుపుని తెచ్చేటటువంటి తెల్లబడేలా చేసేటటువంటి మరొక లేపనం. దీనికి మీకు కావాల్సింది 1 టేబుల్ స్పూన్ బాదం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కమలా తొక్కల పొడి, అలాగే 1 టీ స్పూన్ ఓట్ మీల్ పౌడర్. ఇలాగా అన్నిటినీ సిద్ధం చేసుకుని ఓట్ మీల్ బదులుగా మీరు ఇక్కడ నిమ్మ తొక్కల పొడి కూడా వాడుకోవచ్చు. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది, చర్మం తెల్లబడుతుంది. ఇక ఇవన్నీ స్క్రబ్స్. ఒక్కొక్కసారి చర్మం మృతకణాలు ఈ చర్మం తాలూకు ఈ రంధ్రాల లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? డీప్ క్లెన్సింగ్ చేయాలి. దీనికి చక్కని చికిత్సలు ఉన్నాయి. అంటే లేఖన ప్రధానమైనటువంటి అనులేపనాలు ఇవి. లేఖనం అంటే గీరటం, అబ్రెసివ్స్. దీనికి మీకు కావాల్సినది ఏమేమిటంటే 1 నిమ్మరసం, అలాగే పంచదార, ఇంకా గ్లిజరిన్. ఇవి మీకు బయట గ్లిజరిన్ మీకు మామూలుగా సూపర్ బజార్లో దొరుకుతుంది. పంచదార మీకు తెలిసిందే, అలాగే నిమ్మరసం కూడా మీకు తెలిసిందే. వీటిని ఉపయోగిస్తూ చక్కని ఈ లేఖన ప్రధానమైనటువంటి అనులేపనాన్ని తయారు చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఈ పంచదారని ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలని
అన్నిటినీ కలిపేసేసి ముఖానికి బాగా స్క్రబ్ చేసుకొని ఆ తర్వాత పియర్స్ కానీ ఇలాంటి సబ్బులతోటి రుద్దుకోవాలి. దీంతో ఈ ఎబ్రేషన్ వల్ల చర్మం పైన ఉండేటువంటి మృత కణాలే కాకుండా ఆ రంధ్రాల్లో పేరుకున్నటువంటి మృత కణాలు కూడా వెళ్ళిపోయి చర్మం తెల్లబడుతుంది. దీన్ని మీరు కనీసం వారానికి ఒకసారి చొప్పున మీరు దీన్ని వాడుతూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే చివర్లో బాగా మసాజ్ చేసుకొని ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలాగా ఈ అనేక రకాల లేపనాలు అనులేపనాలతో మీరు చర్మాన్ని తెల్లబడేలా చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇదంతా పైన, కానీ లోపల నుంచి మార్పు రావాలి. కాబట్టి ఆహారపరంగా విహారపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే ఒక్కసారి కొన్ని సమస్యల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీకు పీసీఓడి అనేది ఉందనుకోండి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, లేదా థైరాయిడ్ సమస్య ఉందనుకోండి, లేదా ఏదైనా హార్మోన్ల మార్పులు ఉన్నాయనుకోండి, లేదా ఏదైనా వ్యాధులు షుగర్ వ్యాధి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ సెన్సిటివిటీ పెరిగి మామూలు సూర్యకిరణాలే మీ మీద ఎక్కువగా దాడి చేస్తాయి. ఫోటో డెర్మటైటిస్ అనేది వస్తుంది. అలాగే ఫోటో ఏజింగ్ అనేది వస్తుంది. దీంతో ఈ చర్మం ఎక్కువగా నల్లబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒకవేళ మీ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించుంటే అప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆభ్యంతర ఔషధాలు అంటే లోపలికి ఇచ్చేవి, అలాగే అనులేపనాలు అంటే పైకి వాడే చక్కని మందులు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు నిశ్చయంగా తెల్లబడతారు, మీ సహజమైనటువంటి రంగుని మీరు పొందగలుగుతారు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాలంటే వీలు చేసుకొని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చిందని, మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల ఏమిటి ఉపయోగం అంటే కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా అది మీకు ఈమెయిల్ ద్వారా తెలుస్తుంది. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ కొడితే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది చూసారా, దీన్ని సాధ్యమైనంత ఎక్కువ మందితో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో, అలాగే మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ సర్కిల్స్తో. అప్పుడు దీని సమాచారం, ఈ వీడియోలో సమాచారం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.